హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఫ్రెండ్స్, సూర్యుడు ముందు పుట్టాడా, భూమి ముందు పుట్టిందా? ఎవరు వయస్సు ఏంటో తెలుసుకుందాం రండి. సూర్యుడు, భూమి రెండూ దాదాపు ఒకే సమయంలో ఏర్పడ్డాయి. శాస్త్రీయ అంచనాల ప్రకారం సూర్యుడు, భూమి 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక నక్షత్రం. ఇది సౌర వ్యవస్థ మధ్యలో ఉంది. ఇది హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో కూడిన భారీ గోళం. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి సౌర వ్యవస్థలోని గ్రహాలు, గ్రహశకలాలు మరియు ఇతర వస్తువులను వాటి కక్ష్యలలో ఉంచుతుంది. భూమి సౌర వ్యవస్థలోని మూడవ గ్రహం. ఇది శిలాద్రవం, నీరు మరియు వాయువులతో కూడిన గ్రహం. సూర్యుడు మరియు భూమి రెండూ దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాయి. సూర్యుడు ముందు పుట్టాడు అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. సూర్యుడు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం జన్మించాడు. అంటే ఆయన వయస్సు 460 కోట్ల సంవత్సరాలు. సూర్యుడు హైడ్రోజన్, హీలియం వాయువులతో కూడిన ఒక పెద్ద నక్షత్రం. ఇది సౌర వ్యవస్థ మధ్యలో ఉంది. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. సూర్యుడు భూమికి కాంతిని, వేడిని అందిస్తాడు. దీనివల్ల భూమిపై జీవం సాధ్యమవుతుంది. సూర్యుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసం కంటే 109 రెట్లు ఎక్కువ. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 5500 డిగ్రీల సెల్సియస్. సూర్యుడి కాంతి భూమికి చేరుకోవడానికి దాదాపు 8 నిమిషాలు పడుతుంది. సూర్యుడు ప్రతి సెకనుకు 600 మిలియన్ టన్నుల హైడ్రోజన్ను హీలియంగా మారుస్తాడు. సూర్యుడు వికిరణ శక్తిని విద్యుదయస్కాంత తరంగాలుగా విడుదల చేస్తాడు. వీటిలో మన కంటికి కనిపించేదాన్ని దృగ్గోచర కాంతి లేదా దృగ్గోచ వర్ణపటలం అంటారు. దీని తరంగదైర్ఘ్యం 380 నానోమీటర్లు నుంచి 760 నానోమీటర్లు వరకు ఉంటుంది. సౌరశక్తిలో చాలా తక్కువ భాగం మాత్రమే భూమి వాతావరణం పైపొర వరకు చేరుతుంది. సూర్యుడి కాంతి భూమిపై జీవం మనుగడకు అత్యంత అవసరం. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేయడానికి సూర్యుడి కాంతిని ఉపయోగిస్తాయి. సూర్యకాంతి మన శరీరంలో విటమిన్ డిని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరం. సౌర ఫలకాలను ఉపయోగించి సూర్యకాంతిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. అదేనండి సోలార్ సిస్టమ్. ప్రస్తుతం చాలామంది ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ సోలార్ సిస్టమ్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. సౌరశక్తిని ఉపయోగించి నీటిని వేడి చేయవచ్చు, ఆహారాన్ని వండవచ్చు మరియు ఇతర పనులకు ఉపయోగించవచ్చు. సూర్యుడు మన గ్రహానికి శక్తినిచ్చే పవర్ హౌస్. మన వాతావరణాన్ని, ఇక్కడ వీచే గాలిని శాసించే శక్తికి అదే ఆధారం. సూర్యుడు మనకు చాలా ముఖ్యమైనది. సూర్యుడు లేకుండా భూమిపై జీవం ఉండదు. సూర్యుడు మనకు చాలా ముఖ్యమైనది. సూర్యుడు లేకుండా భూమిపై జీవం ఉండదు. సూర్యుడు భూమికి కాంతిని మరియు వేడిని అందిస్తాడు. దీనివల్ల భూమిపై జీవం సాధ్యమవుతుంది. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేయడానికి సూర్యుడి కాంతిని ఉపయోగిస్తాయి. ఈ ప్రక్రియలో మొక్కలు కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. సూర్యుడు భూమి యొక్క వాతావరణాన్ని వేడి చేస్తాడు. ఇది గాలులు మరియు వర్షాన్ని సృష్టిస్తుంది. సూర్యుడు సముద్రాలను వేడి చేస్తాడు. ఇది సముద్ర ప్రవాహాలను సృష్టిస్తుంది. సూర్యుడి కాంతి మన శరీరంలో విటమిన్ డిని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. సూర్యుడు ఉదయించడం మరియు అస్తమించడం ద్వారా మనకు సమయాన్ని తెలియజేస్తుంది. పంటలు పండటానికి సూర్యరశ్మి చాలా అవసరం. సూర్యరశ్మి మన శరీరం విటమిన్ డిని తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇది మన ఎముకలను దృఢంగా ఉంచడానికి మరియు వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. సూర్యుడు మనకు ఎంత ముఖ్యమో చెప్పడానికి మరెన్నో కారణాలు ఉన్నాయి. సూర్యుడు లేకుండా భూమిపై జీవం ఉండదు. అంటే ఈ విశ్వంలో సూర్యుడు ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. సూర్యుడు లేకపోతే తృతీయ లేదు అనిపిస్తుంది. సూర్యుడు సూర్యకాంతి వలనే జీవరాశి పెంపొందుతుంది. మనుషులు, జంతువులు, జీవులు జీవిస్తున్నాయంటే సూర్యరశ్మి కారణం. మనకు ఆక్సిజన్ వాయువు ఎంత అవసరమో సూర్యరశ్మి కూడా మనకు అంతే అవసరమని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.